బాలరామాయణ యుద్ధకాండ. తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధే సముద్రం శోభయామాస శరైరాదిత్య సన్నిభైః తతః ప్రథమం సుగ్రీవ సహితః గత్వా తీరం చతుర్థం మహోదధే పంచమం సముద్రం షష్టం శోభయామాస సప్తమం శరైః అష్టమం ఆదిత్య సన్నిభైః నవమం నవపది అయం శ్లోకః. ఈ శ్లోకంలో 9 పదాలు. తతః తరువాత సుగ్రీవ సహితః సుగ్రీవుడితో కలిసి మహోదధే తీరం గత్వా మహాసముద్ర తీరానికి వెళ్ళి ఆదిత్య సన్నిభై శరైః సూర్యుడితో సమానమైన బాణాలతో సముద్రం క్షోభయామాస సముద్రాన్ని క్షోభింపజేశాడు. ఎవరు? శ్రీరామచంద్రుడు. దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః పక్కన సాగు వచ్చినప్పుడు విసర్గ సాగం సాగుతూ అయిపోతుంది. సముద్రః సరితాం పతిః సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్ దర్శయామాస ప్రథమం చ ద్వితీయం ఆత్మానం తృతీయం సముద్రః చతుర్థం సరితాం పంచమం పతిః షష్టం సముద్రవచనాత్ సప్తమం చ అష్టమం ఏవ నవమం నలం దశమం సేతు ఏకాదశం అకారయత్ ద్వాదశపది అయం శ్లోకః. ఈ శ్లోకంలో 12 పదాలు. సరితాంపతి సముద్రములకు అధిపతి అయినటువంటి నదులకు అధిపతి అయినటువంటి సముద్రుడు ఆత్మానం దర్శయామాస తనను తాను కనిపింపచేశాడు. అంటే తన రూపాన్ని చూపించాడు. అంటే సముద్రానికి అధిదేవత సముద్రుడు. ఎప్పుడైతే ఈయన బాణం వేశాడో వాడికి బాధ కలిగి శ్రీరామచంద్రుడికి తన దగ్గరికి వచ్చి ఆయన తన రూపాన్ని చూపించాడు. సముద్ర వచనాచ్చైవ సముద్రుడి మాట వలననే నలుణ్ణి సేతుం అకారయత్ నలుడి చేత సేతువు అంటే వంతెన అకారయ చేయించాడు. అంటే నదీపతి అయిన సముద్రుడు రాముడి కోపానికి భయపడిపోయి ఆయన ఎదురు నిలిచాడు. సముద్రుడి మాట ప్రకారం శ్రీరామచంద్రుడు నలుడనే వానశ్రేష్ఠుడి చేత సముద్రంపై సేతువు నిర్మింపజేశాడు. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామసీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ తేన ప్రథమం గత్వా ద్వితీయం పురీం తృతీయం లంకాం చతుర్థం హత్వా పంచమం రావణం షష్టం ఆహవే సప్తమం రామః అష్టమం సీతాం నవమం అనుప్రాప్య దశమం పరాం ఏకాదశం వ్రీడాం ద్వాదశం ఉపాగమత్ త్రయోదశపది అయం శ్లోకః. ఈ శ్లోకంలో 13 పదాలు. తేన లంకాపురీం గత్వా తేన అంటే దాని చేత అంటే సేతు ఆ వంతెన దాని ద్వారా లంకాపురానికి వెళ్ళి ఆహవే యుద్ధంలో రావణాసుడిని హత్వా సంహరించి శ్రీరామచంద్రుడు సీతామనుప్రాప్య సీతను సమీపించి పరాం క్రీడాం ఉపాగమత్ చాలా అంటే సంవత్సరం పాటు అక్కడ ఉంది కదా, అందరూ ఎవరిని అనుకుంటారేమో అని కొంచెం సిగ్గుపడ్డాడు. తామువాచ తతో రామః
तामुवाच ततो रामः परुषं जनसंसदि आमृष्यमाणा सा सीता विवेशज्वलनं सति ततः तरुవాత जनसंसदि జనులందరూ చూస్తుండగా రాముడు తాము ఆ సీతాదేవి గురించి పరుషం ఉవాచ పరుషం ఇది కఠినంగా మాట్లాడాడు. అమృష్యమాణ ఆ మాట సహించలేక సీతాదేవి సతీదేవిని సీతాదేవి జ్వలనం వివేశ అగ్నిహోత్రంలో ప్రవేశించింది. తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగత కల్మషాం బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః ఇక్కడ కూడా పూజితః సర్వదైవతైః చెప్పారు. పూజితః సర్వదైవతైః తతః ప్రథమం అగ్నివచనాత్ ద్వితీయం సీతాం తృతీయం జ్ఞాత్వా చతుర్థం విగత కల్మషాం పంచమం బభౌ షష్టం రామః సప్తమం సంప్రహృష్టః అష్టమం పూజితః నవమం సర్వదైవతైః దశపది అయిన శ్లోకః 10 పదాలు ఉన్నాయి. తతః తరువాత అగ్నిహోత్రుడు చెప్పడం వల్ల సీతాదేవిని విగత కల్మషాం ఎటువంటి దోషములు లేని దానిగా జ్ఞాత్వా తెలుసుకొని రాముడు బభో ప్రకాశించాడు, సంప్రహృష్ట సంతోషించాడు, దేవతలందరి చేత పూజిత గౌరవించబడ్డాడు. కర్మణాతేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షి గణం తుష్టం రాఘవస్య మహాత్మనః కర్మణా ప్రథమం తేన ద్వితీయం మహతా తృతీయం త్రైలోక్యం చతుర్థం సచరాచరం పంచమం సదేవర్షి గణం షష్టం తుష్టం సప్తమం రాఘవస్య అష్టమం మహాత్మనః నవపది అయిన శ్లోకః 9 పదాలు ఉన్నాయి. తేన మహతా కర్మణ ఆ శ్రీరామచంద్రుడు చేసిన ఈ గొప్ప ఘనకార్యం వల్ల సచరాచరం త్రైలోక్యం చరాచర జీవులతో కూడిన ముల్లోకాలు కూడా అలాగే దేవర్షిగణం దేవతలు ఋషుల సముదాయములు అందరూ కూడా మహాత్మనః రాఘవస్య మహాత్ముడైన రాఘవుడి యొక్క పనికి చేసిన ఆయన విశేషమైన ఈ సాహస కార్యానికి తుష్టం సంతోషించారు. అంటే మహాత్ముడైన శ్రీరామచంద్రుడు ప్రశంసార్హమైన రావణాసురుడిని వధించడం వల్ల రావణ వధ చేయడం వల్ల స్థావర జంగమాత్ములైన ముల్లోకములు దేవతలు ఋషులు అందరూ ఆనందించారు. అభిషిచ్య చల